వామ్ వెల్కమ్. మంచిగా నన్ను ఇన్వైట్ చేశారు. ఈరోజు రిజల్ట్ కూడా చాలా బాగున్నాయి. సార్ వాయిస్ ఓకేనా? ఇది ఓకే మేడం. స్క్రీన్ కూడా ఓకేనా? ఓకే మేడం, కంటిన్యూ. ఈరోజు అయితే మంచి రిజల్ట్స్ అండి. కొందరు లిఫ్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, బట్ తీసుకోలేకపోయాము. టైం సెన్స్ లేకపోవడం వల్ల మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఈరోజు డిస్క్లైమర్ కూడా అండి. ఇప్పుడు దాకా కాజా సార్ది అయితే నేను ప్రత్యక్షంగా చూశాను కూడా ఈసారి కొన్ని సెమినార్స్ లో. రెహమతుల్లా సార్ది చాలా బెస్ట్ రిజల్ట్. తను అంటే ఇవి డిస్క్లైమర్ అండి. తనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయి మాట రావడం అనేది నిజంగా వండర్. ఆ వండర్స్ జరిగేదే హెర్బల్ లైఫ్ అండి. ఎందుకంటే మనకి నీడ్ అయిన న్యూట్రిషన్ ఇది. అంటే ఆర్గాన్ ఫుడ్ అంటాం కదా, అవయవాలకు కావాల్సిన ఆహారాన్ని మనము అందిస్తాం ఇక్కడ. ఇప్పటిదాకా మనం తీసుకున్న ఆహారంలో ఇందాక ఒకసారి చెప్తున్నారు తిరుమలేష్ సార్, నేను అన్ని టిఫిన్లు తిన్నాను కానీ ఆకలి చాలా ఎక్కువ వచ్చింది. అంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు కూడా ఆకలి పెంచేస్తాయి. ఓకేనా? అసలు ఏంటి ఈరోజు టాపిక్ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్. అంటే మనది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాదా అనేది ఫైనల్ గా ప్రూవెన్ అవుతుంది. అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా తినాలి, ఏం తినాలి, ఎందుకు తినాలి, ఇదంతా కూడా మనకి టాపిక్ లో ఉంటుంది. సేమ్ మీలాగే నేను కూడా కమ్యూనిటీకి వచ్చానండి. 2021 మే 3 ఫస్ట్ న్యూట్రిషన్ తీసుకోవడం జరిగింది. నేను మీలాగా క్లబ్కి వెళ్ళలేదండి. నేను అప్పుడు పాండమిక్ టైంలో వర్చువల్ గా కనెక్ట్ అయ్యాను, ఆన్లైన్ లోనే కనెక్ట్ అయ్యాను. మంచి రిజల్ట్ తీసుకున్నాను మా కోచ్ గైడెన్స్ తోటి. ఫ్యాట్ లాస్ రిజల్ట్ ఏమి, నాకు థైరాయిడ్ ఇష్యూ ఉండింది, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోగలిగాను. అట్ ద సేమ్ టైం నాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉండింది, అది కూడా కంట్రోల్ చేసుకున్నాను. బికాస్ ఆఫ్ ద హెల్దీ న్యూట్రిషన్ అండ్ కమ్యూనిటీ పవర్ అండ్ మై సిస్టమ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ మై కోచ్ అనమాట. ఈ రిజల్ట్స్ కూడా వేరీ అవుతుంది. అందరికీ కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది అని చెప్పట్లేదు ఇక్కడ. పర్సన్ టు పర్సన్, మీ బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, మీ బిఫోర్ స్లీప్ ఎలా ఉంది, అన్ని కన్సిడర్ అవుతాయి అనమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి వెల్నెస్ టాక్ అనమాట. మనకు లేవగానే ఒక బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంది ఇళ్లలో ముందు రోజే ఆలోచించుకుంటారు, రేపు ఏం చేయాలి అని కదా. ఈ మనకి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే గనక 8 to 9 లోపు మీకు కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? ఈ వెల్నెస్ టాక్ కూడా మనకి జరిగేది అప్పుడే. అంటే మీరు ఏం చేయాలి ఈ టైంలో? ఇట్లా రహమతుల్లా సార్ చూడండి, మంచిగా షేక్ వేసుకుంటున్నారు. అట్లా షేక్ వేసుకుంటూ షేక్ తాగుతూ మీరు ఈ కాల్లో కూర్చోవాలి. ఫ్రెష్ షేక్ అయిపోవాలి, ఈ కాల్ అయిపోయేసరికి మీకు అయిపోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది ఏంది అంటే మనకి బ్రేక్ఫాస్ట్ ని చాలా మంది జంప్ స్టార్టింగ్, అంటే మన మెటబాలిజం ని బ్రేక్ ఫాస్ట్ అంటే పేరులోనే ఉంది, ఫాస్టింగ్ ని బ్రేక్ చేయటం. మనం ఏం ఫాస్ట్ చేస్తున్నాము అంటే గనక, ఫాస్టింగ్ అంటే ఉపవాసం. ఉపవాసం ఏం చేస్తున్నాము అంటే గనక, నైట్ మనము ఏదైతే తింటామో ఫుడ్ కానీ షేక్స్ కానీ ఏదైనా మీరు నైట్ తీసుకునే ఫుడ్ కి పక్క రోజు మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ వరకు కూడా నీ బాడీ స్లీప్ మోడ్ లో ఉంటుంది, ఒక 6 అవర్స్. ఆఫ్టర్ దట్ నీకు మెలకు వచ్చినా కూడా ఆ టైంలో మనం ఉదయాన్నే ఏం తినలేం, మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని తర్వాత తినడం అనేది స్టార్ట్ చేస్తాం కదా. ఈ పీరియడ్ లో నువ్వు బ్రేక్ ఇచ్చినట్టే లెక్క, ఫాస్టింగ్ చేసినట్టే లెక్క. ఎంత వరకు అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ వరకు కూడా మీరు ఏమి తినట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అందుకని మనం మెటబాలిజం ని జంప్ స్టార్ట్ చేయాలి అంటే మెటబాలిజం అంటే ఏంది? అవయవాల యొక్క పనితీరు. మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు అవయవాలు అనేవి, లోపల ఆర్గన్స్ అనేవి చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. గుండె కానీ లివర్ కానీ, ఎందుకంటే మనం రెస్టింగ్ మోడ్ లో ఉంటాం కాబట్టి ఏ వర్క్ ఉండదు. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయము, జస్ట్ పడుకుంటాం కాబట్టి మన బాడీ అంతా రెస్ట్ లో ఉంటుంది, ఫిజికల్ బాడీ. ఇంటర్నల్ ఆర్గాన్ బాడీ ఏదైతే ఉందో, లోపల ఉండే అవయవాలన్నీ కూడా వాటి పని మటుకు ఆపకుండా పని చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే ఈ పని చేసుకొని మనకి రక్తంలోకి ఎనర్జీని పాస్ ఆన్ చేసి ఆ నిద్రలో ఏవైతే ఆలోచనలు అంట మనకి 40,000 పైన ఆలోచనలు వస్తాయంట పర్ డేకి, ప్రతి మనిషికి. అందులో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేవి ఉంచుతాయట. ప్రతి 40,000 థాట్స్ ని మన బ్రెయిన్ లో చాలా రిసీవ్ చేసుకోగలదు. ఎందుకంటే సూపర్ బ్రెయిన్ కదా మనది, కంప్యూటర్ కన్నా చాలా షార్ప్ బ్రెయిన్ మనది. కానీ మనం అంతగా యూజ్ చేయము, మనము వేరే దాని మీద డిపెండ్ అవుతున్నాం. కంప్యూటర్స్ మీద, ల్యాప్టాప్స్ మీద, మొబైల్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. నిజంగా చెప్పాలంటే హ్యూమన్ బ్రెయినే అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ బ్రెయిన్ అట. మనం ఏం చేస్తున్నామంటే దాని మీద డిపెండ్ అవుతున్నాం ఎక్స్టర్నల్ గా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ యాక్టివేషన్ కి కానీ ఉండాల్సిన థాట్స్ లో 40,000 థాట్స్ లో ఏది మంచి థాట్, ఏది ఈ పర్సన్ కి యూజ్ అవుతుంది, ఏది పాజిటివ్ గా ఉంచుతుంది అనుకున్న థాట్స్ ని మెమరైజింగ్ కెపాసిటీని పెంచుతుంది. మిగతా వాటిని లోపలికి నెట్టేస్తుంది అనమాట. మనకు గుర్తుండవు కొన్ని విషయాలు కదా. నిన్న జరిగిన వాటిలో టక్కన అడిగితే కూడా చూడండి, నిన్న ఏం తిన్నావు మధ్యాహ్నం అంటే ఆలోచిస్తాము, అంటే దాని మీద అంత ఫోకస్ చెయ్యమన్నమాట. అర్థమవుతుంది కదా. ఇట్లాగా మనకి ఈ డేని నైట్ అంతా ఏం చేస్తుందంటే
ఈ మెటబాలిజం ని స్పీడప్ చేస్తూ ఉంటుంది. మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ కానీ మార్నింగ్ నుంచి తీసుకుంది. ఎప్పుడైతే పక్క రోజు నువ్వు మెటబాలిజం ఇంకా ఇప్పుడు ఈ డే గడవాలి కదా, నిన్న నైట్ పడుకున్నావు, బానే ఉండింది, యాక్టివ్ గా ఉన్నావు, గ్రాటిట్యూడ్ టు ద గాడ్, మంచిగా లేపారు నిద్ర, దేవుడు మనం గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, మన లైఫ్ బాగుంది నిన్నంతా, ఈ రోజు కూడా అలాగే ఉండాలి అనుకుంటే జంప్ స్టార్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే మెటబాలిజం ని స్పీడప్ చేసుకోవాలి. ఈ స్పీడప్ చేసుకునే క్రమంలో బాడీ రీస్టోర్ అవుతుంది అనమాట. రీస్టోర్ అయ్యి ఎట్ ద సేమ్ టైం అవినాష్ నాకు లేట్ అయిపోద్ది, ఆది వచ్చే వరకు ఉంటావా? నాకు లేట్ అయిపోద్ది అయితే. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే బాడీ రెస్టోరింగ్ అవ్వాలన్నా, అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ప్రాపర్ గా బ్రెయిన్ కి టోటల్ అవయవాలకు అందాలన్నా కూడా మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ. ఇంకా ఏం చేస్తుందంటే మెమరీని పెంచుతుంది. మనం ఎప్పుడైతే చాలా మంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తారు. 4 కారణాలు ఉన్నాయంట. నాకు టైం లేదు అనేది ఫస్ట్ థింగ్. నాకు టైం లేదు, నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదు, నేను హర్రీలో ఉన్నాను, నేను హడావిడిలో ఉన్నాను, నేను జాబ్కి వెళ్ళాలి, లేదంటే ఇంకో చోటకి వెళ్ళాలి అని బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే నాకు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా నేను మెయింటైన్ చేస్తాను అనేది ఒక రీజన్. నాకు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, నేను ఏదో ఒకటి తినేస్తాను అనేది. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నాను, అందుకని బ్రేక్ఫాస్ట్ తీసుకోను అని చెప్పడం అనేది థర్డ్ రీజన్. అండ్ మనకి ఇంకా ఏంటి అంటే న్యూట్రిషన్ వాల్యూస్ నేను డేలో ఇంత ఇస్తాను, ఇప్పుడు తినకపోయినా పర్లేదు, నాకు బ్రేక్ఫాస్ట్ అనేది చేయకపోయినా పర్లేదు, నాకు డే అంతట్లో కూడా నేను మీకు అంటే ఎనర్జీని నేను పాస్ ఆన్ చేసుకోగలను అనేది ఒక రీజన్. అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రీజన్ తోటి బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తుంటాడు. ఈ స్కిప్ చేసే ప్రాసెస్ లో మన బాడీ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, అలాగే ఎనర్జీ లెవెల్స్ కానీ, టోటల్ మనం చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పవర్ కూడా తగ్గిపోతుందంట. ఇంత జరిగేది దేని వల్ల అంటే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయటం వల్ల. అందుకని మనం అందుకని రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇంకా ఏంటి అంటే మన బాడీలో న్యూట్రియంట్స్ అంటే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని రెప్లెనిష్ చేసుకోవాలన్నా, అంటే రెప్లెనిష్ అంటే ఏంది, మనము నైట్ అంతా పడుకుంటాము, నిన్న నిన్న తిన్న ఫుడ్ ఏదైతే ఉందో నిన్న నైట్ కి ఆర్గాన్ యాక్టివేషన్ కోసం, మజిల్ రీగ్రోత్ రీజనరేషన్ కోసము, అలాగే సెల్ రిపేర్ కోసము, అలాగే కణజాల వ్యవస్థని బాగుపరచడం కోసం, కొన్ని కణాలు దెబ్బతింటుంటాయి, వాటిని రిపేర్ చేసుకోవడానికి, రీబిల్డ్ చేసుకోవడానికి ఈ ఈ మనం తీసుకున్న ఆహారం నిన్నటితోటి అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ కింగ్ లాగా, అంటే ప్లేట్ అంతా నింపుకొని తినడం కాదు, మంచిగా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు కింగ్ లాంటి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకొని ఈ న్యూట్రియంట్ ని రిప్లెనిష్ చేసుకోవాలి. అంటే మనకి అంటే మనకి యూజ్ అయిపోయిన న్యూట్రియంట్స్ ని మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఫామ్ లోకి తెచ్చుకోవాలన్నమాట. అందుకని ఈ ప్రాసెస్ జరగాలి అంటే ముందు రోజు నైట్ కూడా 6 to 8 hours స్లీప్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే మనకి బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, అంటే ఇప్పుడు చక్కెర నిల్వలు అంటాం కదా, మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది ఏంటి అంటే మన డయాబెటీస్ లెవెల్ ని డిసైడ్ చేస్తుంది. ఈ డయాబెటిక్ ప్రాబ్లం అనేది తలెత్తకుండా ఉండాలన్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ అంటున్నారు. నీ మూడ్ స్వింగ్స్ కరెక్ట్ గా ఉండాలన్నా, అంటే మూడీనెస్ తగ్గాలన్నా, బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేయాలన్నా, నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, వర్క్ మోడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం మార్నింగ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. మనం మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఇస్తామో దాని మీదే డే అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు, వడలు, దోశలు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి. అలా కాకుండా మనకేంటి అంటే మెయిన్ గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి విటమిన్స్, మినరల్స్, అలాగే మంచిగా కార్బోహైడ్రేట్స్, 40% కార్బోహైడ్రేట్, 30% ప్రోటీన్, ఇలా మనం మొత్తంగా బాడీకి నీడైన న్యూట్రిషన్ అందివ్వడం వల్ల మార్నింగే నీకు డైలీ న్యూట్రియంట్స్ ఏవైతే నీడ్ ఉన్నాయో ఈ నిద్రపోయి లేచాక ఈ డే గడవడానికి, ఈ డే కిక్ స్టార్ట్ చేయడానికి, ఈ డేని మూడీగా అంటే పాజిటివ్ మూడ్ తో ఉంచడానికి మంచిగా న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది ఇవ్వాలి అంటున్నారు. అంటే మనకి ఎప్పుడైతే ఇలాగా డెన్స్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ ఫిల్డ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవటం వల్ల మనకి మిడ్ మార్నింగ్ టైంలో స్నాక్స్ మీదకి కానీ, క్రేవింగ్స్ మీద కానీ, మంచింగ్ మీద కానీ, అంటే ఏదన్నా చిప్స్ తినాలని, ఇంకేదైనా తినాలని, బెవరేజెస్ తాగాలి, ఈ థాట్ రాదు ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తావో. ఓకేనా? అందుకని ఇక్కడ 49% చెప్తున్నారంట క్లయింట్స్, నాకు టైం లేదు అని.
నాకు టైం లేదు మేడం, నేను ఉదయం తినను, నాకు హడావిడి, నేను క్యారియర్లు కట్టాలి, మా హస్బెండ్ కి పెట్టాలి. మనకు వచ్చే జనరల్ గా వచ్చే లేడీస్ చెప్పే మాట ఇదే. అంటే జాబ్ చేసే వాళ్ళైతే అసలు టైం ఉండదు మేడం, పూజ అయిపోతుంది, మాకు క్యారియర్ కట్టాలి, పిల్లల్ని పంపించాలి, వాళ్ళని తయారు చేయాలి, మాకు అసలు టైం ఉండదు. జెంట్స్ ఏమంటారు, మాకు టైం ఉండదు మేడం, మేము బయట ఎక్కడన్నా తినేస్తాం అంటారు. కానీ తింటారా? ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. అందుకని 49%, అంటే 100 మందిలో 49% మంది ఇదే రీజన్ చెప్తున్నారట, వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు టేక్ ద బ్రేక్ఫాస్ట్ అని. అండ్ 37 మంది, 100లో 37 మంది ఏం చెప్తున్నారంటే, మాకు అసలు ఉదయం ఆకలి ఉండదు మేడం, ఉదయం మేము టిఫిన్ తినము, డైరెక్ట్ లంచ్ చేస్తాము, మేము ఉండగలము అని చెప్తారట. ఇవన్నీ కూడా మనము బాడీని అబ్స్ట్రకిల్ చేసుకుంటున్నాం, బాడీకి అడ్డు వేసుకుంటున్నాం అనమాట, మనమే వారధిలాగా కట్టుకుంటున్నాం. అండ్ 20% పీపుల్ ఏంటి అంటే, నేను బరువు తగ్గాలి మేడం, అందుకని ఉదయం తినను, డైరెక్ట్ నేను మధ్యాహ్నం తినేస్తాను, వంట చేసుకొని 12:30 కల్లా తినేస్తాను మేడం, ఉదయం నుంచి ఒక కాఫీ తాగుతాను, లేదంటే 2-3 సార్లు చాయ్ తాగుతాను, టీ తాగుతాను అని చెప్తారు, బిస్కెట్ తింటాను ఇలా చెప్తారు. ఎందుకు, నేను వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నానని చెప్తారు. 15% మంది, 100లో 15 మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు తినను మేడం, 12 పైన తింటాను, ఆ తినేది ఏదో డెన్స్ గా తింటాను, న్యూట్రిషన్ బాగా అందుతుంది. ఇది రియల్ సర్వే అండి, నేను చెప్పేది కాదు, రియల్ హ్యూమన్ సైకాలజీ, ఒక కోచ్ దగ్గర వెళ్ళి మాట్లాడే ఒక క్లయింట్ యొక్క మాటలు అనమాట ఇవన్నీ. అట్లాగే 14 మంది ఏం చెప్తారంటే, 100లో నా బాడీ మెయింటెనెన్స్ లో ఉంది మేడం, బ్రేక్ఫాస్ట్ చేసుకోపోయినా నా బాడీ ఫిట్ గా ఉన్నాను. ఇలాగా చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడానికి చాలా రకాల రీజన్స్ అనేవి మనం చెప్తూ ఉంటామంట. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉండాలి అంటే, మిస్కన్సెప్షన్స్, కొన్ని అపోహలు ఉంటాయి, నిజాలు ఉంటాయి. ఇందులో ఏంటి అంటే, ఫ్యాట్ ఫుడ్ అనేది రెగ్యులర్ గా ఉదయాన్నే ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ అనేది ఇవ్వకూడదు. అలాగే బ్రెడ్ అనేది బ్రేక్ఫాస్ట్ కాదు. చాలా మంది, ఇది అసలు మన కల్చరే కాదు, చాలా మంది ఏం చేస్తారు, మన అబ్రాడ్ కల్చర్ ని ఇక్కడ పెట్టుకొని బ్రెడ్ ని ఎక్కువగా మార్నింగ్ టైంలో బ్రెడ్ ఐటమ్స్ అంటే బ్రెడ్ శాండ్విచ్ కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ. బ్రెడ్ అంటే నా ఉద్దేశం ఓన్లీ బ్రెడ్ అంటే మైదాతో చేసేదే కాదండి, ఈవెన్ బిస్కెట్స్ కూడా. చాలా మంది ఇక్కడ మా హైదరాబాద్ లో అయితే చాయ్ బిస్కెట్ కామన్, అదే టిఫిన్ వాళ్ళకి, అందరికి ఇక్కడ ఇక్కడ వర్క్ చేసే పని వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాయ్ బిస్కెట్ అనేది, రస్కులు వస్తాయి కదా, బ్రెడ్ ని క్రమ్స్ వస్తాయి కదా, బ్రెడ్ క్రమ్స్, అట్లా గట్టిగా ఉండే రస్కులు తింటారు ఇక్కడ. అది అది చాలా అలవాటు అనమాట, పిల్లల దగ్గర నుంచి కూడా. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గ్లాస్ నిండా టీ పోసుకొని బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ, రస్కులు కానీ నంచుకొని తింటారు. దీనివల్ల ఎంత క్యాలరీస్ లోడ్ అవుతాయంటే యూ కెనాట్ ఇమాజిన్. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, మన బాడీలో క్యాలరీ ఇంటేక్ ఎలా ఉందో మానిటర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నువ్వు 30% ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవ్వకుండా, కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా, మంచి ఫైబర్ ఇవ్వకుండా, ఇలాగా ఎలా పడితే అలాగా నీ బాడీని మెయింటైన్ చేస్తావో బ్రేక్ఫాస్ట్ తోటి, ఆటోమేటిక్ గా మార్నింగ్ ఫుడ్ కోమా వచ్చేస్తుంది. కోమా అంటే తెలుసు కదా, కోమాలోకి వెళ్ళిపోయాడంటే పలకడు ఉలకడు కదా, ఉలకడు పలకడు, చలనం ఉండదు. సేమ్ అలాగా మన బాడీ కొంతసేపటికి మత్తులోకి వెళ్ళిపోతుంది, మనం ఇచ్చే కార్బోహైడ్రేట్ డైట్ వల్ల. అందుకని ఏం తీసుకోవాలి మేడం, ఇక్కడ నుంచి మన కిక్ స్టార్ట్ హెర్బల్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ ముందు రోజు లేచిన ముందు రోజు నైట్ పడుకొని లేచాక ఉదయాన్నే ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసే ముందు మంచిగా అఫ్రెష్ కానీ, బాడీలో రీబిల్డ్ అంటే, మనం ఏం చెప్పాను నేను ఇందాక, నిద్రపోయాక అవయవాలన్నీ రిపేర్ జరుగుతాయి, రిపేర్ జరిగి రీబిల్డ్ అవుతాయి. కొన్ని కణాలు, మృత కణాలు చనిపోతాయి, కొత్త కణాలు పుడతాయి. అలాగే ఎర్ర రక్త కణాలు కూడా అంతే, కణాలన్నీ కూడా, కొన్ని కణాలు మృత కణాలు ఉంటాయి, చనిపోతాయి, కొన్ని కణాలు మంచిగా గ్రోత్ అవుతాయి అనమాట. వీటన్నిటికీ కూడా మనం కిక్ స్టార్ట్ ఏమి ఇవ్వాలి అంటే, రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనే ట్రైకోర్ ప్రోటీన్ ఉంటుంది. అంటే అందులో మనకి ట్రైకోర్ లో అవునా, ఓకే ఓకే, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. అందుకని ఇక్కడ ఏంటి అంటే, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసే టైంలో కూడా కంపల్సరీ నువ్వు రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది కానీ, 24 హైడ్రేట్ కానీ, అలాగే ఇప్పుడు లిఫ్ట్ ఆఫ్ ఒకటి వచ్చింది, అది లో కార్బోహైడ్రేట్, అందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ దండిగా అంటే ఎక్కువ ఉన్నాయి అనమాట, మోర్ ఉన్నాయి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి B6, B12 ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ B6, B12 ప్రాబ్లం అనేది ఇండియాలో చాలా మందికి ఉంది. B12 డెఫిషియన్సీ చాలా మందికి ఉంది తెలుసా. విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంది. మనం ఇవన్నిటిని మనము కాంపన్సేట్ చేసుకోవాలి అంటే మంచి సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి. అందుకని ఇక్కడి నుంచి మన హెర్బల్ లైఫ్ లో ఎలా అంటే, ఉదయం లేచిన తర్వాత మంచిగా బాడీని బూస్ట్ చేసే ఫ్రెష్ అనేది ఎనర్జీ డ్రింక్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే, అలో కాన్సన్ట్రేట్ తో బాగా
నోరు పుక్కిలిచ్చినట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే నోటిలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాని కిల్ చేసే కెపాసిటీ హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ కి ఉంది. అందుకని ఫస్ట్ నిద్ర లేచాక కొంచెం వాటర్ తాగాలి ఫస్ట్. ఎందుకంటే బాడీ 70% వాటర్ తో మేడప్ అయి ఉంటుంది. నైట్ అంతా రెస్టింగ్ మోడ్ లో ఉంటుంది కాబట్టి మన కణజాలాలు మేల్కొనాలి, మళ్ళీ యాక్టివ్ గా అవ్వాలి అంటే కొద్దిగా వాటర్ తాగాక మీ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. డైలీ మనం తీసుకునే షేక్ లో చూడండి 40% కార్బోహైడ్రేట్ ఉంటుంది, 25% అంటే ఫుల్ లెవెల్లో కాదండి, మినిమం లెవెల్లో కార్బోహైడ్రేట్ అనేది అందుతుంది. మన డైలీ దాంట్లో గనక చూస్తే మనం ఇవ్వాల్సింది 40% కార్బోహైడ్రేట్, 25% ఫైబర్ ఇవ్వాలి, పీచు పదార్థం ఇవ్వాలి, మంచిగా హైడ్రేషన్. నేను చెప్పా కదా మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాము, మళ్ళీ అఫ్రెష్ నథింగ్ బట్ లిక్విడే కదా, హైడ్రేషన్, షేక్ అంటే రీబిల్డ్, లేదంటే ఇంకా 24 హైడ్రేట్, ఇవన్నీ లిక్విడే కదా. అంటే నువ్వు బాడీని బాగా మాయిస్ట్ చేయాలి, లోపల ఉండే ఆర్గాన్స్ అన్ని తడవాలన్నమాట. మనము స్నానం చేసేటప్పుడు ఈచ్ పార్ట్ ఎట్లా మనము నీళ్లు పోసేసుకోకుండా సబ్బు పెట్టి రుద్దాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా హైడ్రేట్ అవ్వాలి, టోటల్ బాడీ అంతా కూడా హైడ్రేట్ అవ్వాలి. ప్రోటీన్ అనేది ఎక్కువ ఇవ్వాలి, బాడీకి 30% ఇవ్వాలి, ప్రాపర్ స్లీప్ ఇవ్వాలి, మంచిగా ఫ్యాట్స్ ఇవ్వాలి, అందులో కూడా omega-3 ఫ్యాట్స్ ఇవ్వాలి, విటమిన్స్ మినరల్స్ ఉండే మంచి షేక్ అనేది తీసుకోవాలి. ఈ షేక్ లో ఏముంటాయి అంటే కనుక మన బాడీకి నీడ్ అయిన ప్రతిదీ, ఇక్కడ చూడండి మనకి బాడీ ఒక 3 ఎగ్స్ తింటే ఎంతైతే ప్రోటీన్ వస్తుందో అంత ఉంటుంది షేక్ లో. అలాగే యాపిల్ ఒక ఫుల్ యాపిల్ తింటే వచ్చే పీచు పదార్థం ఏదైతే ఉందో అంత ఫైబర్ ఉంటుంది. అలాగే మనకి తర్బూజా, అదే ఏమంటారు కిరణి పండు అంటారు కదా, నెల్లూరు మన సైడ్ ఆంధ్ర సైడ్ తర్బూజా ఉంది కదా, ఈ తర్బూజా పండు తింటే, పపాయ తింటే విటమిన్ ఏ ఎంత వస్తుందో అంత విటమిన్ ఏ ఉంది. ఇక్కడ ఉండే ప్రతి మొక్కల నుంచి తీసినవి ఇవన్నీ కూడా ఫైటో న్యూట్రియంట్స్ కదా. అందుకని మనకు కావాల్సిన బాడీ నీడ్కి ఏం కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, omega-3 ఫ్యాట్స్ కావాలి, మొక్కల నుంచి తీసిన ఆహారం కావాలి. ఉదయాన్నే అనిమల్ సోర్స్ కానీ ఇలాంటివి నెయ్యి డాల్డా నూనెలు వేసుకొని టిఫిన్లు తినడం ఇలాంటివి చేయకూడదు. మంచి ఆహారం అనేది ఇవ్వాలి. బాడీ కిక్ స్టార్ట్ అనేది బాగా ఉంటే ఆటోమేటిక్ గా డే అంతా కూడా యాక్టివ్ గా ఉంటారు. మంచిగా రెస్ట్ ఇవ్వాలి, ప్రోటీన్ ఇవ్వాలి, వాటర్ తాగాలి, మంచిగా ప్రోబయోటిక్స్, పెరుగు ఎక్కువ తినాలి. ఇలా గనక మీరు డేని గనక మేనేజ్ చేసుకోగలిగితే ఈజీగా వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో ఉంటారు. అట్ ద సేమ్ టైం హెల్తీ మీల్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. ఇది కూడా ఒక చాప్టర్ అండి. క్యాలరీస్, మన కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి అంటే, బటర్ ఇలాంటివి ఉంటాయి కదా, కొంతమంది ఉదయాన్నే ఇలా తింటారు, ఇది అక్కడ స్లైడ్. చాలా మంది ఇక్కడ ట్రెండ్ మారింది కదా, చాలా మంది చాకోస్ తినడం, కలాక్స్ తినడం ఉదయం లేచి, అదంతా ట్రాష్ తెలుసా. మీరు మామూలుగా రెగ్యులర్ గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో కన్నా ఈ షేక్ లో ఒక్కసారి కోచ్ గైడెన్స్ తీసుకొని ఈ షేక్ వల్ల వచ్చే లాభాలు ఏంటి చూసుకోండి. ఇక్కడ చూడండి, మనం జనరల్ గా 2 ఎగ్స్ తిని ఒక కప్పుడు కాఫీ తాగి 4 బ్రెడ్ ముక్కలు తిన్నామంటే 500 నుంచి 600 క్యాలరీస్ వచ్చేస్తాయి. అలాగే మనకి షేక్ గనక తీసుకొని ఫ్రెష్ అలో కాన్సన్ట్రేట్, నేను చెప్పిందే ఇక్కడ ఉన్నది, నేను అసలు చూడలేదు, స్లైడ్సే చూడలేదు తెలుసా, ఇప్పుడే చూస్తున్నా నేను. ఇక్కడ అదే ఉంది. ఇవి గనక తీసుకుంటే 253 క్యాలరీసే, షేక్ అట్ట 220 క్యాలరీసే తెలుసా, 224 క్యాలరీస్, 230 క్యాలరీసే ఉంటాయి. ఓకేనా, అంత మైల్డ్ ఏమంటారు క్యాలరీ డెఫిసిట్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనకి నీడైన కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, బాడీకి కావాల్సిన ప్రోటీన్ అవ్వచ్చు, అన్ని మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. మనము బయట ఒక కప్ కేక్ తిని మంచిగా కాఫీ తాగాలనుకున్నాం అనుకోండి, ఇందులో 500 క్యాలరీస్ వస్తాయి. మిడ్ మార్నింగ్ టైంలో, చాలా మంది ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటారు కదా, దాని బదులు ఈ షేక్ లో చూడండి, మంచిగా మనము ఈ బయటికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడైనా ఇంట్లోనే షేక్ తాగేసి వెళ్ళిపోండి. చాలా తక్కువ తింటాము, బాడీ కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో చూడండి, ఫైబర్, యాక్టివ్ ఫైబర్ ఒక స్పూన్ లో 5 గ్రాములు వస్తుంది, 5 గ్రాముల ఫైబర్ వస్తుంది. అంటే నువ్వు ఈ ఫైబర్ ని 2 టైమ్స్ తీసుకున్నావు అనుకో, అంటే ఫ్రూట్స్ మీద గానీ చల్లుకోవడం, వెజిటబుల్ సలాడ్ చేసుకుంటారు దాని మీద చల్లుకోవడం, చాలా మెత్తగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ లెస్, ఇది టేస్ట్ ఉండదు, ఏ ప్రిజర్వేటివ్ ఉండదు, మంచిగా చల్లుకోవచ్చు. లేదు ఫైబర్ ని షేక్ లో కలుపుకోవచ్చు, లేదు ఫైబర్ ని నువ్వు సూప్ చేసుకోవచ్చు, ఫైబర్ ప్రోటీన్ కలిపి ఇడ్లీ పిండి, మధ్యాహ్నం టైంలో ఇడ్లీ తినాలనిపించింది, దోశ తినాలనిపించింది, ఆ పిండిలో వేసుకోవచ్చు. అలాగే చపాతీ పిండి చేసుకున్న, పూరి కాదు ఏమంటారు, పుల్కాస్ చేసుకున్న, వీటన్నిటిలో కూడా ఈ పౌడర్స్ అనేవి వేసుకోవచ్చు మీరు. అలాగే నువ్వు తీసుకునే ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ రోజుకి 4-5 సార్లు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ లెస్ క్యాలరీస్ ఉంటాయి, 3.7 క్యాలరీసే ఉంటాయి. ఈజీగా మనకి బాడీ టమ్మీ ఫ్యాట్ ని రిలీజ్ చేస్తుంది. అలాగే షేక్ లో చూడండి, మనం రెగ్యులర్ గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ కి మనం తీసుకునే షేక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, జిఐ లోడ్ తక్కువ. ఇంత జిఐ లోడ్ ఉన్న ఫుడ్ మన ఇండియాలో ఏది లేదు. 15 to 25% జిఐ లోడ్ ఇంత తక్కువ ఉండబట్టే మనకి ఇంత మందికి రిజల్ట్ వస్తున్నది.
ఇంత వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. షుగర్ కంట్రోల్ అవుతున్నది, డిస్క్లైమర్ ఇది. అలాగే బీపీ కంట్రోల్ అవుతుంది. ఇదంతా నేను చెప్పేంత డిస్క్లైమర్ అండి. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. నేను ఎక్కడ మెడికల్ చెప్పట్లేదు, కంట్రోల్ అవుతుందని చెప్తున్నా. షుగర్ కానీ బీపీస్ కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు, లో జీఐ ఉంటుంది కాబట్టి. అలాగే అలో కాన్సన్ట్రేట్ అనేది మనకి డైజెషన్ ఇష్యూ ఉన్నా, ఇప్పుడు కొబ్బరి నీళ్ళు చూడండి, మాకైతే ఇక్కడ ఒక కొబ్బరి బోండం 70 రూపాయలు 80 రూపాయలు. అసలు తాగే స్థితిలో ఉన్నామా మనం? ఆలోచించండి. అదే అలో కాన్సన్ట్రేట్ తీసుకుంటే ఒక క్యాప్ చల్లగా నీళ్ళలో వేసుకొని మీరు ఐస్ వేసుకొని తాగేయచ్చు. ఆలోచించండి, మనము ఎంత బడ్జెట్ పెడుతున్నాం అనేది గమనించండి. మనం వాటికి అలవాటు పడిపోయి అవి తక్కువ అనుకుంటాం కానీ ఇవి బడ్జెట్ ఎక్కువ అనుకుంటాం, కానీ ఇవే చీప్ నన్ను అడిగితే. మన బాడీని కూడా క్యూర్ గా ఉంచుతుంది కదా, ఎటువంటి రోగాల్లోకి వెళ్లకుండా. అందుకని స్టెప్ 1 ఏంటి మనం తీసుకోవాలని ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ గురించి. ఫస్ట్ మంచిగా షేక్ తీసుకోండి, దాంట్లో మీకు కావాల్సిన నట్స్ వేసుకోండి, మీకు నచ్చితే ఫ్రూట్స్ వేసుకోండి, ఏదైనా వేసుకోండి, కానీ షేక్ అయితే ఫస్ట్ టైం తీసుకోవాలి. ఈ షేక్ లో చూడండి ఎలా చేసుకోవాలో కూడా చెప్పున్నారు ఇక్కడ. మనకి 24 గ్రాముల ప్రోటీన్ వస్తుంది షేక్ లోంచి. అలాగే ఫైబర్ 9.7 వస్తుంది. దీంట్లో ఫైబర్ కూడా కలుపుకుంటే 5 గ్రాములు. 9.7 ప్లస్ 5 ఎంత? 14.7 గ్రాముల ఫైబర్ మీకు ఇక్కడే వచ్చేస్తుంది షేక్ లోనే, ఫైబర్ కలుపుకుంటే. మిగతా మనకి ఎంత కావాలి? 25 గ్రాములు కదా, 14, ఆల్మోస్ట్ 14 గ్రాముల ఫైబర్ వచ్చేస్తుంది షేక్ నుంచి, ప్లస్ ఫైబర్ కలుపుకున్నప్పుడు. మిగతా 10 గ్రాములని నువ్వు డేలో ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఉండేవి తిన్నావు అంటే ఫైబర్ ని సాటిస్ఫై చేసేస్తావు, బాడీకి ఇవ్వాల్సిన ఫైబర్ అందుతుంది ఆటోమేటిక్ గా. మనకి షేక్ లో 23 రకాల విటమిన్స్ ఉన్నాయి తెలుసా, 114 రకాల మినరల్స్ ఉన్నాయి. నీడైనవి కూడా అవే, 114 రకాల మినరల్సే కావాలి, అవన్నీ కూడా మన షేక్ లో ఉన్నాయి. అందుకని ఈ షేక్ అనేది వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. స్టెప్ 2 ఏంటి? ఎనర్జైజ్ గా ఉండాలి, మనం నరిష్ చేసుకోవాలి బాడీని. అలాగే బాడీ డే అంతా కూడా యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక 4 to 5 టైమ్స్ నువ్వు రిఫ్రెష్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే లో క్యాలరీ, అలాగే హై హై క్వాలిఫైడ్ లీవ్స్ నుంచి తీస్తారు కాబట్టి, తేయాకుల నుంచి నీకు ఎనర్జీ బాగా ఉంటుంది, మైండ్ అలర్ట్నెస్ వస్తుంది, టమ్మీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ ఇక్కడ నాట్ రెడ్యూస్ అంతే. నేను చెప్పింది తగ్గుతుందని చెప్పట్లా, పూర్తిగా పోతుందని చెప్పట్లా, డిస్క్లైమర్ ఇది. ఇవన్నీ కూడా మనకి మంచిగా కిక్ స్టార్ట్ ఎనర్జీ డ్రింక్స్ అన్నమాట. మనము జనరల్ గా టీ తాగితే చెప్పా కదా 98 క్యాలరీస్ వస్తాయి. ఔన్స్ టీకి, ఔన్స్ అంటే చిన్నది ఇంత, ఔన్స్ టీకి 75 క్యాలరీస్ వస్తాయంట. అలాంటిది నువ్వు టీలో చక్కెర అన్ని వేస్తావు కదా, టీ పొడి 98, 100 క్యాలరీస్ వస్తుంది. అదే ఫ్రెష్ లో ఇక్కడ 5 క్యాలరీస్ అన్నాడు, 3.7. ఆ చిన్న కప్పు కాబట్టి అలా చెప్పాడు. మనం తాగేది ఇంత కప్పు కదా, 300 ml కప్పులో తాగుతాం, అందుకని నీకు 3.7 క్యాలరీసే వస్తాయి. అందుకని థర్డ్ స్టెప్ ఏంటి? హైడ్రేట్. బాడీని ఎప్పుడు వెట్నెస్ ఉండాలి, బాడీ లోపల ఎప్పుడు కూడా హైడ్రేషన్ ఇవ్వాలి. బాడీ తడి అంటే వెట్ గా ఉండాలి, ప్రతి ఆర్గాన్ కూడా చల్లగా ఉండాలి, నీటితో ఉండాలన్నమాట. అందుకని హైడ్రేట్ నువ్వేం చేయాలి? మంచిగా ఫ్రూట్స్ వేసుకొని, అలో కాన్సన్ట్రేట్ వేసుకొని, అలో ప్లస్ వేసుకొని, ఐస్ ముక్కలు వేసుకోండి. ఏదన్నా ఫ్రూట్ ఉంటుంది కదా మనకి దొరికే, యాపిల్ కానీ లేదంటే ఎనీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ కానీ, కివీ కానీ, దాంట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. అదొక రకమైన మీరు ఏం చేస్తారంటే మామూలు గ్లాసులో తాగద్దు, గాజు కప్పులు ఉంటాయి కదా అలా తాగండి. మైండ్ సూపర్ ఉంది, నేను ఏదో చేసేసాను అనుకుంటాం, ఎక్కడో మనం పెద్ద పెద్ద మాల్స్ లో, రెస్టారెంట్ లో ఉన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే మైండ్ కి కావాల్సింది ఫీలింగ్ తెలుసా, ఆ ఫీల్ కోసమే మైండ్ చాలా పనులు చేస్తుంది. ఆలోచించండి, ఆ ఫీల్ కోసమే. ఒకళ్ళు పొగుడుతారు అంటే మనము చాలా బాగా రెడీ అవుతాం, గమనించండి. నీకు నువ్వు రెడీ అవ్వు, మైండ్ కి ఫీల్ కావాలి. ఆ ఫీల్ కావాలి అంటే నువ్వు చేసే ఫుడ్ లో కానీ, నువ్వు తీసుకునే ఐటమ్ లో కానీ కొంచెం డిఫరెంట్ చూపించుకోండి, ఆటోమేటిక్ గా మీకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలో కాన్సన్ట్రేట్ ని డైరెక్ట్ గా తాకుండా దాంట్లో 2 ముక్కలు ఫ్రూట్స్ వేసుకోండి, లాస్ట్ లో నవ్వలండి, ఐస్ వేసుకోండి. అలాగే ఇది ఉంది కదా లిఫ్ట్ ఆఫ్ 24 హైడ్రేట్ కలుపుకోండి, కొంచెం అలో వేసుకోండి. అసలు మీకు ఏ బెవరేజ్ పనికిరాదు. ఒక ఐస్ వేసుకొని లిఫ్ట్ ఆఫ్ ఒక ప్యాకెట్ బాగా లీటర్ కలుపుకోండి, లిఫ్ట్ ఆఫ్ ఒక ప్యాకెట్, 24 హైడ్రేట్ ఒకటి, ఒక 2 క్యాపులు కానీ మీ ఇష్టం. నాకైతే అలో ఇష్టము, 2 క్యాపులు వేసేస్తా. అలా వేసుకొని ఐస్ వేసుకోండి, కాసేపు అలా ఉంచి తాగండి, అప్పుడు ఉంటుంది మసా. అంటే బాడీ హైడ్రేట్ అవుతుంది. ఎండాకాలం కంపల్సరీ మనకు కావాలి కదా, బయట ఉండే బెవరేజెస్ తాగకుండా. లో క్యాలరీ కదా ఇది. అట్ ద సేమ్ టైం మనకు లిఫ్ట్ ఆఫ్ లో చెప్పా కదా B6, B12 ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ దండిగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. మనకి బయట తాగే ఏ బెవరేజెస్ లో కూడా ఎలక్ట్రోలైట్స్ రావు, ఇందులో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. మరి ఇది కూడా బబుల్స్ వస్తాయి కదా మేడం అని అడగచ్చేమో చాలా మంది. ఇది కూడా కోకా కోలా లాగా బబుల్స్ వస్తాయి కదా అంటే, కార్బన్ డైఆక్సైడ్ కలుపుతారు ఇందులో కూడా, కలపరని చెప్పట్లా, కానీ తక్కువ కలుపుతారు.
మనం కోకా కోలా థమ్స్ అప్స్ అంటే బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో హై కార్బన్ డైఆక్సైడ్ వాడతారు, దీంట్లో తక్కువ వాడతారు అనమాట. గ్యాస్ అనేది చాలా తక్కువ వాడతారు. అలాగే మీరు తీసుకొని చూడండి, ఏ జ్యూస్ తీసుకున్నా కనీసం 50 క్యాలరీ పైన ఉంటుంది. అదే అలో కాన్సన్ట్రేట్ లో 0 క్యాలరీ. కడుపు నిండుతుంది, కడుపు చల్లగా ఉంటుంది, సూదనింగ్ ఇస్తుంది, స్టమక్ ని ఇరిటబుల్ లేకుండా చేస్తుంది, బవల్ మూమెంట్ మోషన్ ప్రాపర్ గా జరగనిస్తుంది. అలాగే పేగులన్నీ కూడా శాంతపరుస్తాయి అనమాట. పేగులన్నిటిని కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది తాగాక అలో కాన్సన్ట్రేట్. ఏదైనా మీరు బయట ఫుడ్ తిన్నారు, లేదంటే ఎక్కడైనా పెళ్లికి వెళ్ళారు, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళారు, ఫుల్ బాటిల్ అలో కాన్సన్ట్రేట్ జస్ట్ వాటర్ లో కూడా కలుపుకోకుండా ఒక 2-3 క్యాపులు తాగేయండి, ఫ్రీ మోషన్ అయిపోతుంది. అంటే కన్వర్షన్ ఆఫ్ ఫ్యాట్ ని తగ్గిస్తుందట. నేను స్టడీ చేశాక చెప్తున్నాను ఇది. మనం తీసుకున్న ఆహారంలో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయింది అనుకోండి, ఆ రోజు నాన్ వెజ్ తిన్నారు, లేదంటే బాగా నెయ్యి అలా వేసుకొని తిన్నారు, అప్పుడు మనకి ఫ్యాట్ డిపాజిట్ అవుతుందని భయపడతాం కదా. ఈ అలో కాన్సన్ట్రేట్ అఫ్రెష్ ఎక్కువ తాగడం వల్ల ఈ ఫ్యాట్ డిపాజిట్ తగ్గుతుందంట, ఒక 30-40% తగ్గుతుందంట. అందుకని మనము ఈ అలో కాన్సన్ట్రేట్ ని బాడీకి ఎక్కువ ఇవ్వాలి. ఇది బ్రేక్ఫాస్ట్. హెర్బల్ లైఫ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది. ఈ 4 డబ్బాలు, ఈ 4-5 డబ్బాలే మీరు డబ్బాలు అంటారు కదా చాలా మంది, అందుకే అంటున్నా. ఈ కంటైనర్సే మన బాడీని, మన మైండ్ ని, మన ఫీలింగ్ ని, మన మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది. బిఫోర్ హెర్బల్ లైఫ్, ఆఫ్టర్ హెర్బల్ లైఫ్ అనేది ఎందుకు అంటే ఇందుకే. వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఒకటే ప్రొడక్ట్ అఫ్రెష్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఒకటే అఫ్రెష్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వెయిట్ గెయిన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అపెటైజింగ్ పెరుగుతుంది. ఆలోచించండి ఎంత మిరాకిల్ అనుకోవాలి. ఒకటే ప్రొడక్ట్. చాలా మంది అడుగుతారు, మేడం అఫ్రెష్ మాకు వెయిట్ గెయిన్ కదా, మాకు అదే ఇచ్చారు, వెయిట్ లాస్ వాళ్ళకి అదే ఇచ్చారు అంటే నేను అదే చెప్తా. హెర్బల్ లైఫ్ లో ఉండే వండర్ఫుల్నెస్ అది. ఈ అపెటైజింగ్ పెంచేది వీళ్ళకి పెంచుతుంది, వాళ్ళకి కొవ్వు కరిగిస్తుంది. ఎందుకంటే ఎపటైజింగ్ లెవెల్ దాటిపోయారు, అంటే ఆకలి వేసే లెవెల్ దాటిపోయారు. వెయిట్ ఉండే వాళ్ళు ఏంటి అంటే కొవ్వు పేరుకుపోయి ఉంటుంది, ఆ కొవ్వుని కట్ ఆఫ్ చేస్తుంది అఫ్రెష్. సన్నగుండే వాళ్ళకి ఏం చేస్తుంది, ఆకలి పెంచుతుంది. ఆకలి పెంచడం వల్ల వాళ్ళకి ఏం చేస్తాం మనము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాక ఇమీడియట్ గా ఏదైనా తినమని చెప్తాం కదా. మనం మళ్ళీ ఏం చేయాలి, యాజ్ ఎ కోచ్ గా మంచి ఫుడ్ ని గైడ్ చేయాలి. వాళ్ళకి ఆకలి వేస్తున్నది, బరువు పెరిగే క్రమంలో ఆకలి వేస్తున్నది అంటే టక్కని దొరికేది ఏంది, మార్కెట్ లో ఫుడ్. అలా వెళ్లకుండా మనము యాజ్ ఎ కోచ్ గా వాళ్ళని గైడ్ చేయాలి. ఆ ఇమీడియట్ యాక్షన్ ఏదైతే ఉందో అప్పుడు ప్రోటీన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోటీన్ డైట్ చెప్పడం. మీరు ఫోటో పెట్టండి సార్, లేదంటే మేడం ఫోటో పెట్టండి, మిమ్మల్ని మానిటర్ చేస్తాము, ఇలాగ చెప్పడం. ఇలాగా వాళ్ళ కెలరీని ఇన్పుట్ అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి బరువు పెరగాలంటే కదా. అందుకని హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలన్నా, మనకి న్యూట్రిషన్ అనేది హంగర్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా, అలాగే బాడీకి ఎనర్జీ కావాలన్నా, అలాగే ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ లో కూడా షేక్ అనేది ప్రీ వర్కౌట్ లో కానీ పోస్ట్ వర్కౌట్ లో కానీ తీసుకోవచ్చు. బాడీ చాలా సింపుల్, విప్పింగ్ కూడా కదా. మనకి ఇడ్లీ బ్యాటర్ చేసి ఇడ్లీ పిండి పెట్టి పొయ్యి మీద ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టి తీసే లోపే ఒక 5 మినిట్స్ లోనే అయిపోతుంది మన షేక్ కదా. అలాగే మనకి లైట్ గా ఉంటుంది బాడీ కూడా, ఎక్కువ 24 గ్రాముల ప్రోటీన్ అందుతుంది కాబట్టి బాడీ రిపేర్ సిస్టమ్ జరుగుతుంది. ఏజ్డ్ పర్సన్స్ తీసుకోవచ్చా? ఎస్, వి క్యాన్. మనం ప్రిఫర్ చేయొచ్చు ఏజ్డ్ పీపుల్ కూడా. ఎందుకు, వాళ్ళకి కావాల్సిన కన్సంప్షన్ ఎలా ఉంటుంది అంటే అలో కాన్సన్ట్రేట్ ఎక్కువ ఇవ్వాలి, ఫైబర్ ఎక్కువ ఇవ్వాలి ఏజ్డ్ పర్సన్స్ కి. ఎందుకంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ అవ్వకపోవడం, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ అవయవాలు కొంచెం మందకొడిగా పనిచేస్తాయి. అందుకని వాళ్ళ బిఎంఆర్ కూడా అటు ఇటుగా చూపిస్తుంది ఏజ్ ఉండే వాళ్ళకి. వీళ్ళకి బరువు గురించి ఆలోచించద్దు, ఫైబర్ అనేది ప్రిఫర్ చేయాలి కంపల్సరీ. ఫైబర్, ప్రోటీన్. వీళ్ళకి మజిల్ లాస్ కూడా ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ లాస్ అయిపోతుంది. వాళ్ళు పాపం అంటే దవడలు గాని భుజాలు గాని జారినట్టుగా లూజ్ గా ఉంటుంది, మజిల్ లాస్ అవుతుంది ఏజ్ 40, 50, 60 ఏళ్ళకి వెళ్ళేసరికి. వీళ్ళకి ఏం చేయాలంటే ప్రోటీన్ ని ఎక్కువ ఇవ్వాలి. అలాగే వీళ్ళకి అలో కాన్సన్ట్రేట్ డైజెషన్ ఇష్యూ రాకుండా ఫైబర్ అనేది ఎక్కువ వీళ్ళ ఫుడ్ లో మనము యాజ్ ఎ కోచ్ గా ఇవ్వాలన్నమాట. వీళ్ళకి కూడా మంచిగా ఫైబర్ అందుతుంది డైలీ. అలాగే నీవు స్కిన్ బాగుపడుతుందా? అవును, బాగుపడుతుంది. నేను అన్నిటికీ అవుననే అంట. ఎందుకంటే నేనే చూసా, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. బిఫోర్ హెర్బల్ లైఫ్ షేక్ తో పాటు నేను నా స్కిన్ బూస్టర్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదు. అందులో ఫిష్ కొల్లాజన్ ఉంటుందని భయం, అంటే ఫిష్ అంటే తినం కదా అనే థాట్ లో చాలా దాని గురించి స్టడీ చేసి ఒమేగా 3 ఒకటి, స్కిన్ బూస్టర్ ఒకటి పక్కన పెట్టేదాన్ని. ఎన్నిసార్లు మా కోచ్ అమ్మ మేడం ఇది వాడండి మీకు స్కిన్ ప్రాబ్లం ఉందా అన్నా కూడా షేక్ తోటే సరిపెట్టేదాన్ని. ఒక 4-5 నెలల తర్వాత బాగా స్టడీ చేసి కొన్ని వీడియోస్ అన్ని చూసి దీంట్లో స్టెరిలైజ్ చేసిన ఫిష్ కొలాజన్ ఉంటుందని అర్థమైంది. అంటే ఏంటి, మనము ఒకదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిండిలో ఏదో సన్న పురుగు పడింది, మనం ఏం చేస్తాం, జల్లెడ పెడతాం కదా. జల్లెడ పట్టి పిండి అంతా పడేస్తామా? పడేము. యాజ్ ఎ ఉమెన్ గా జల్లెడ పడతాం, ఎవరైనా చేసేది అదే.
పురుగు పట్టిన బియ్య పిండి కానీ ఏదన్నా ఉంటే కేజీ బియ్య పిండి తెచ్చారు, మీరు మర్చిపోయి వదిలేస్తే పురుగు వచ్చింది, పిండి పిండి పడేస్తారా? నేనైతే పడేయను ఉన్నమాట, కొంచెం జల్లిస్తా, పైన వరకు తీసేస్తా. అంటే ఏం చేశాను నేను, నా మీద నమ్మకం ఉంది కాబట్టి జల్లిచ్చి మళ్ళీ ఆ పిండిని ఇంకా కావాల్సి ఉంటే బాగా ఇది చేసి వాడుకుంటాం కదా. అట్లానే కేజీలు 2 కేజీలు పడేయలేం కదా. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు సైంటిఫిక్ బ్యాక్ ఎండ్ కాబట్టి ఈ మన స్కిన్ బూస్టర్ ని స్టెరిలైజ్ చేసిన ఫిష్ కొల్లాజన్ తీసారట. నేను స్టెరిలైజ్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రిపీటెడ్ గా వాషింగ్ చేస్తారు నీళ్లతోటి. రిపీటెడ్ కెమికల్ కాదు, ఓన్లీ వాటర్ తోటి కొన్ని రకాల మినరల్స్ తోటి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టెరిలైజ్ చేసి ఫిష్ మొప్పలు ఉంటాయి కదా, చేపకి ఇక్కడ వింగ్స్ ఉంటాయి, ఆ మొప్పల కింద కొల్లాజన్ ఉంటుంది. అంటే వాటి చేతుల కింద లోపల సైడ్ ఆ మొప్పలు అంటారు నాకు తెలిసి, వింగ్స్ లాగా ఉంటాయి కదా, దాని లోపల కొల్లాజన్ చాలా తక్కువ ఉంటుంది. ఆ కొల్లాజన్ లో నీకు విటమిన్ సి ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, అలాగే మనకి స్కిన్ కి హెయిర్ కి కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది అనమాట, అందులో ప్రతి ఇంగ్రీడియంట్ ఉంటుంది. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కొల్లాజన్ ని స్టెరిలైజ్ చేసి తీస్తారట. అందుకని నీకు ఫిష్ కొల్లాజన్ లో డైరెక్ట్ ఫిష్ కాదు అనేది నా బ్రెయిన్ కి ట్రిగ్గర్ చేసుకొని నన్ను నేను శాంతపరుచుకున్న తర్వాత స్టార్ట్ చేశా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా స్కిన్ రిజల్ట్. షేక్ తోటే సగం రిజల్ట్ వచ్చేసింది, ఎందుకంటే షేక్ లో మనకి నీడ్ అయినవన్నీ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదా, అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఈ ఉంటుంది, అలాగే నీకు బాడీ అనేది స్కిన్ కూడా మారుతుంది, హెయిర్ కూడా మారుతుంది. అందుకని ఇక్కడంతా బ్యాక్ అండ్ సైంటిఫిక్, లూయిస్ ఇగ్నారో కానీ గ్రాడ్జియాని కానీ, ఇక్కడ నెక్స్ట్ ఈయన పేరు డేవిడ్ హీబర్ కానీ, వీళ్ళందరూ కూడా పిహెచ్డి స్కాలర్స్ అండి. అన్నిటిని వీళ్ళు మన ప్రొడక్ట్స్ మీద స్టడీ చేసిన వాళ్ళే, ఇన్వెంట్ చేసిన వాళ్ళే. గ్యారీ అని ఆయన వీళ్ళందరూ కూడా సైంటిస్టులు అనమాట, పిహెచ్డి చేసిన డాక్టర్స్ కూడా, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు. అందుకని మంచిగా మనము కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దీని గురించి ఆలోచించకండి. కొందరు ఇక్కడ వచ్చి ఇది మంచిదా ఇది చెడ్డదే అంటారు. నువ్వు బజ్జీలు బొండాలు తింటావే, మీరు బండికి వెళ్ళి తింటారు కదా, అప్పుడు ఆయన బండిలో వేసే ఆయన పిహెచ్డి స్కాలరా, డాక్టరా, మంచిగా నూనె నీ కోసం స్పెషలైజ్డ్ నూనె ఏమైనా చేస్తారా? చేయరు. అక్కడ క్వశ్చన్స్ రావు. మనం ఒక సెంటర్ పెట్టి, నేను ఒక కోచ్ని, నేను మీకు గైడ్ చేస్తాను, మంచిగా షేక్ ఇస్తాను అన్నప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ రాకూడదు క్వశ్చన్స్, ఎందుకంటే ఇక్కడ పాత్ క్రియేట్ అయిపోయింది. వీళ్ళు ఒక మార్గం సృష్టించేశారు, మన మానవ జీవితానికి ఎలాంటి ఫుడ్ కావాలనేది వీళ్ళు సృష్టించారు, దీన్ని మనం ఫాలో అవ్వడమే. ఓకేనా? అందుకని మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇదిగా ఉండాలని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, స్లైడ్ ఒకటి మిస్ అయింది, లాస్ట్ రేపటి టాపిక్ గురించి చెప్తాను. సార్ ఇది షేర్ అయిందా? కాలేదు మేడం. అబ్బా, లాస్ట్ ఒక స్లైడ్ ఇప్పుడు వచ్చిందా సార్? ఓకే మేడం, వచ్చింది. ఓకే ఓకే, ఇది టాపిక్ అండి. రేపు టాపిక్ వచ్చేసి 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ గురించి. అసలు 21 days అంటే ఏంటి అనేది టాపిక్ అన్నమాట. ఆ 21 days ఎందుకు చేయాలి అనేది కూడా చెప్తారు రేపు, మంచి గైడెన్స్ ఉంటుంది మీకు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, కోచ్ కెప్టెన్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి, 21 రోజుల్లో నువ్వు అనుకున్న గోల్ లో మాక్సిమం ఎలా రీచ్ అవ్వగలవు. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నావా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నావా, స్కిన్ మార్చుకోవాలనుకుంటున్నావా, జుట్టు పెరిగించుకోవాలనుకున్నావా, వాట్ ఎవర్ హెల్త్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు 21 days లో. ఇది ఎలా ఉంటుంది, దీని ప్యాకేజ్ ఏంటి, దీని కథ కమామిష్ అంతా కూడా రేపు వచ్చే స్పీకర్ మీకు మంచిగా గైడ్ చేస్తారు. బ్యాక్ టు ఎంసీ అండి. థ్యాంక్ యూ సార్. షేరింగ్ ఆపేస్తాను. చూడండి, మంజుశ్రీ మేడం అనుకున్న అవుట్పుట్ వచ్చిన దాకా అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఒక్క స్లైడ్ కూడా మర్చిపోకుండా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అది చెప్పడంలో ఆ డెప్త్ అనమాట. చెప్పడం వేరు, మైండ్ఫుల్ గా చెప్పడం వేరు. సో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఆ పడే తపన ఏదైతే ఉందో, సో అది క్లియర్ గా అర్థం అవుతుంటది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే కాజా రామతుల్లా సార్ అయితే ఇడ్లీ దోశ బోండా గుర్తు చేశారు. అలాగే దాంట్లో నుంచి డైవర్ట్ చేసేదానికి మేడం గారు మంచి న్యూట్రిషన్ మనకి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం మనం ఏ విధంగా గ్రాట్యులేట్ చెప్పుకుందాం? ఒక్కసారి మీ బిగ్ వాయిస్ తో థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుందామా?
వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ Thank మేడం. you Thank you so much. Thank you, madam. Thank you so much, madam. Thank you, madam. మంజు మేడం. Thank you so much, madam. Mahidar sir. మంజు మేడం గారు. So much, madam. Thank you, Manju, madam. Thank you, madam. Thank you, madam. Thank you so much. Thank you so much, madam. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. సో వాయిస్ అయితే దద్దరిల్లిపోయింది ఈ రోజు. అంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, రేపు 21 డేస్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్. సో ఏ విధమైనటువంటి 21 డేస్ లో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, ఒక మంచి ఆపర్చునిటీ, అలాగే ఒక హెల్త్ ఎలా